ప్రభుత్వ గుట్టల్లో క్రషర్లు నిర్వహిస్తూ కొందరు యజమానులు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ పేలుళ్లు తవ్వకాలు నిర్వహించడంతో సమీపంలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి వచ్చి ఇంటి మీద పడుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో సుమారు 6 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. మండలంలో ఆయా స్టోన్ క్రషర్ యజమానులు తవ్వకాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే తీసుకున్న అనుమతి కన్నా ఎక్కువగా తవ్వుతూ ప్రభుత్వ భూమిలోకి చొరబడుతున్నారు. దీంతో క్రషర్లలో భారీ పేలుళ్లతో సమీప గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి వచ్చి ఇంటి మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. క్రషర్ల నుంచి రాయి, కంకర, ఇతర మిశ్రమాలుగా మార్చే క్రమంలో వెలువడే దుమ్ము సమీప గ్రామాల్లోని పంటలపై పేరుకొని దిగుబడి తగ్గుతోందని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టోన్ క్రషర్ల వల్ల అధిక శబ్దం, దుమ్ము ధూళి, భూమి, నీటి కాలుష్యం, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని స్థానికులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నిరసనలు, ధర్నాలతో పాటు కలెక్టర్కు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి క్రషర్ల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మైనింగ్ యొక్క రాయల్టీ అనేది ప్రభుత్వానికి ఎగగొట్టేసి హెవీ బ్లాస్టింగ్ పరిమితికి మించి బ్లాస్టింగ్ చేసి దీనివల్ల గొర్రెలు మేయడానికి లేకుండా, బర్రెలు రాకుండా, ఒక్క పక్షి లేకుండా వాతావరణాన్ని చాలా దెబ్బతీయడం జరుగుతుంది. రైతులకు కూడా బాగా నష్టం జరుగుతుంది. ఈ బండ వల్ల వర్షాలు పడ్డప్పుడు వర్షాల నుంచి వచ్చి ఈ బండ చుట్టుపక్కల ఉన్న కుంటలు అనేది నిండడం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా జరుగుతుంది మైనింగ్ వల్ల, ఈ బ్లాస్టింగ్ వల్ల. ఆ హెవీ బ్లాస్టింగ్ వల్ల స్లాబ్ల పైన ఉన్న సిమెంట్ ఊసొచ్చి స్టీల్ రాడ్స్ కనబడుతున్నాయి. దీనికి కఠిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా 2 క్రషర్లని సీజ్ చేసి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని మా విజ్ఞప్తి. పర్మిషన్ 139 సర్వే నెంబరు మైనింగ్ ఒకతన ఉంటే ఒకతన కొట్టుకుంటూ దాన్ని తీసుకుంటే దాదాపు 20 హెక్టార్లు కొట్టిండు. దీన్ని 400 ఫీట్లు లోతు కొట్టిండు. ఆ బోరణ బ్రిగ్గుతోటి 3 ఊర్లు అదురుతున్నాయి. ఇక్కడ గ్యాస్ పైప్, రిలయన్స్ గ్యాస్ పైపులు ఇక్కడనే ఉంది. అక్కడ అది 150 మీటర్లు కూడా లేదు. అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అధికారులకు చెప్తే అధికారులను మేనేజ్ చేస్తుండ్రు. ఆఫీసర్లు దీని తగిన చర్య తీసుకోవాలని మనం. స్టోన్ క్రషర్ల మూలంగా భూగర్భ జలాలు తగ్గడంతో పాటు భారీ టిప్పర్లతో నిత్యం టన్నుల కొద్దీ తీసుకెళ్తున్న కంకర మిశ్రమాలతో పంట పొలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. జిలిటైన్ స్టిక్స్, నిషేధిత పేలుడు పదార్థాలతో మధ్యాహ్నం వేళల్లో గుట్టను పేలుస్తుండటంతో ఇంటి పైకప్పు పెచ్చులూడిపోతుందని మొరపెట్టుకుంటున్నారు. ఆ కుంటాల బ్లాస్టింగ్ లేపినప్పుడు మేము 5,000 చాపేస్తే 2,000 చాప చనిపోవడం జరుగుతుంది. ఇది ఏ అధికారికి చెప్పినా పట్టించుకుంటలేడు. ఏం చెప్పినా వస్తాం పో అంటారు అధికారులు, వస్తలేరు. ఈ క్రెషర్ అయినా అధికారులు కుమ్మక్కై మా దగ్గరికి రాలేకుండా చేస్తుర్రు. మీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాం. పురాతనమైన శివాలయం ఇక్కడ వెలిసింది. కొంతకాలం నుండి మేము రంగరంగ వైభవంగా జాతర చేసుకునే వాళ్ళం. మేము దీన్ని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది కుట్రగట్టి ఈ పని చేస్తున్నారు. రాళ్ళు అనేసి బ్లాస్టింగ్ రాళ్ళ నుండి ఇంతకుముందు కూడా మా ఊర్లో 2-3 కూడా రోడ్ పైన వెళ్తున్న వాళ్ళకు కూడా ఇక్కడ తలకి బలమైన గాయం జరగడం జరిగింది 2-3. అలాగే పక్కన ఇక్కడ పావని క్రెషర్ నుండి రిలయన్స్ ఒక లైన్ ఉన్నది. ఆ లైన్ ఇంతకుముందుకు మన పక్కన చూసాం. పైప్ బ్లాస్టింగ్ అవ్వడం వలన కొన్ని గ్రామాలు కాలిపోవడం కూడా చూసాం మనము. అదే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కొన్ని సంవత్సరాల నుండి పోట్లాడుతున్నాం. తక్షణమే దీన్ని పావని క్రెషర్ అండ్ సాయిల్ క్రెషర్ తక్షణమే ఆపేయాలని చెప్పేసి కోరుచున్నాం. ఇదే అంశంపై స్థానికులు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమ తవ్వకాలుంటే రాయల్టీ పెనాల్టీ నోటీసులు ఇస్తామని అధికారులు తెలిపారు.